గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి 2 సెంటర్లో 74 మంది ర్యాంకర్లు అయ్యారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాప్ 10లో 7 ఓసీలే, ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఇక్కడ చూడొచ్చు 2 కేంద్రాల్లో నాన్ లోకల్ అభ్యర్థులకు 3వ ర్యాంకు. అదేవిధంగా ఒకే మార్కుపై చాలామంది అభ్యర్థులు రీకౌంటింగ్ ఒక్క మార్కు పెరగలే. గ్రూప్ 1 మెయిన్స్ జిఆర్ఎల్ విడుదల చేయడం జరిగింది. టాపర్కు 550 మార్కులు, ఆ తర్వాత ర్యాంకర్కు 535 మార్కులు రావడం జరిగింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు గ్రూప్ 1 మెయిన్స్ టాపర్గా లక్ష్మీ దీపిక టాపర్గా నిలవడం జరిగింది. 550 మార్కులతో సత్తా సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 నుంచి 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒకరంటే ఒకరు లేరు. టాప్ 1000లో 3 సెంటర్ల నుంచే ఒకరు కూడా లేరు. టాప్ 1000లో 3 సెంటర్ల నుంచి ఒకరు కూడా లేరు. ఇది ఎలా సాధ్యం? ఒక సెంటర్ నుంచి 970 నుంచి 950 మంది రాస్తే టాప్ 500లో ఒక్కరు లేకపోవడం ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాప్ 500లో కోటి మహిళా కాలేజీలోని 2 సెంటర్లో రాసిన అభ్యర్థులే 74 మంది ఎంపిక అయ్యారనేసి ఇవ్వడం జరిగింది. ఈ టాప్ 100లో టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేరు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా అభ్యర్థులు చెప్తున్నారనమాట. సో గ్రూప్స్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఇక్కడ ఉగాది పర్వదినాన టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 21,085 మంది అభ్యర్థుల జాబితాను కమిషన్ వెల్లడించింది. సో టాప్ 10లో 6 మహిళలు ఉండగా 4 పురుషుల అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 900 మార్కులను 550 మార్కులతో జనరల్ కేటగిరీ చెందిన మహిళా అభ్యర్థి టాపర్గా నిలిచాము. సో ఇక్కడ చూడొచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి టాప్ 10లో 6 అతివలే. సో గ్రూప్ 1 జనరల్ ర్యాంకుల జాబితా ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మి రెడ్డికి ప్రథమ స్థానం అనేసి ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 2వ ర్యాంకు. మల్టీ జోనల్ 1 అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి అనేసి ఇవ్వడం జరిగింది సార్. సో నెక్స్ట్ ఇంకా రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో మహిళలు ప్రతిభ కనబరిచారు. జనరల్ మెరిట్లో టాప్ 10లో 6, టాప్ 50లో 25 మంది, తొలి 100 ర్యాంకులు 41 మంది మహిళలు ఉన్నారు అనేసి ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంకు జాబితా టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు గాను 550 మార్కులతో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్కు చెందిన లక్ష్మీ దీపిక కుమ్మిరెడ్డి రాష్ట్ర టాపర్గా నిలవడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. మల్టీ జోనల్ 2లోనూ ప్రథమ స్థానం సాధించారు. ఆమె ఉస్మానియా వైద్య విద్య పూర్తి చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో 2వ ర్యాంకు రావడం జరిగింది. సో ఇదండి మనకు ఓవరాల్గా అయితే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో టాప్ ర్యాంకర్స్లో కనుక చూస్తున్నట్లయితే ఎక్కువ శాతం మంది మనకు మహిళా అభ్యర్థులు ఎక్కువ కనబడడం చాలా విశేషం. ఇంకో విషయం ఏంటిదంటే 2 సెంటర్లోనే 74 మంది ర్యాంకర్లు అనేది చాలామంది ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మిగతా యొక్క ఏదైతే సెంటర్లు ఉన్నారో ఆ సెంటర్లో కనీసం 1000 మందిలో ఒక్కరు కూడా లేరనేసి 3 సెంటర్లో ఇక్కడ చెప్తున్నారు. కానీ మొత్తానికి అయితే మనకైతే టీజీపీఎస్సీ జిఆర్ఎల్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు దీనికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఇవ్వాలనేసి కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. సో ఎనీహౌ అందరికీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.